నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎట్టకేలకు రాజంపేట ఎంపీ అయినటువంటి మిథున్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి లిక్కర్ కుంభకోణం కేసులో షరతులతో కూడినటువంటి బెయిల్ వచ్చింది. షరతులతో కూడిన బెయిల్ అంటే సోమవారము శుక్రవారము దర్యాప్తు అధికారి ముందు హాజరు కావాలి, దేశం వదిలి పారిపోకూడదు, అదేవిధంగా సాక్షులను బెదిరించకూడదని చెప్పి 2 లక్షల రూపాయలు కట్టి 2 పూచీకత్తుల జామీన్ వేస్తే బెయిల్ వచ్చింది. ఆ బెయిల్ వీళ్ళు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఏమనుకుంటున్నారంటే ఆ లిక్కర్ కుంభకోణం కేసునే కొట్టేసినట్లు, అందులో ఆయన నిర్దోషిగా బయటకు వస్తున్నట్లు సంబరాలు చేసుకున్నారు. ఒక చీప్ లిక్కర్ కేసు ఏదైతే ఉందో 20 రూపాయల సారాయిలో రంగులు కలిపి ఏవేవో తిక్క బ్రాండ్లు పెట్టి ఆంధ్రప్రదేశ్ లో లిక్కర్ కుంభకోణంలో భాగస్వామి అయినటువంటి A4 గా ఉన్నటువంటి మిథున్ రెడ్డి దాదాపు 68 రోజులు జైల్లో ఉండి 5 రోజులు ఆ ఉపరాష్ట్రపతి ఎన్నికల కోసం ఆయనకైతే వెసులుబాటు కల్పించారు బయట వెళ్ళడానికి, ఓటు వేయడానికి. అంటే మొత్తంగా 68 రోజులుగా జైల్లో ఉన్నటువంటి మిథున్ రెడ్డి గారికి ఎట్టకేలకు షరతులతో కూడినటువంటి బెయిల్ మాత్రమే వచ్చింది. వీళ్ళు సాక్షి మీడియా కావచ్చు, అదేవిధంగా వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా పెయిడ్ బ్యాచ్ ఏదైతే ఉందో వాళ్ళు కావచ్చు, గ్రౌండ్ లెవెల్లో కొంతమంది కార్యకర్తలు కావచ్చు, న్యాయం గెలిచిపోయింది, అన్యాయంగా అరెస్టు చేశారు, అక్రమంగా నిర్బంధించారు, సో ఎట్టకేలకు న్యాయం గెలిచింది, మిథునన్న బయటకు వచ్చినాడని చెప్పి సంబరాలు చేసుకుంటున్నారు. వాళ్ళు గుర్తు పెట్టుకోవాల్సింది ఆయనకు వచ్చింది షరతులతో కూడినటువంటి బెయిలే. ఆ కేసు ఇంకా కొట్టేయలేదు. ప్రతి సోమవారము శుక్రవారము ఆ దర్యాప్తు చేసేటువంటి అధికారి ఎవరైతే ఉన్నారో ఆయన ముందర ఈయన హాజరు కావాలి. ఇక్కడ చూడండి, రాజమహేంద్రవరం విమానాశ్రయం సమీపంలో వైకాపా కార్యకర్తల హడావిడి అంట. ఒక చీప్ లిక్కర్ కేసులో చీప్ గా దొరికిపోయి A4 గా నిందితుడుగా 68 రోజులు జైల్లో ఉండి బయటకు వస్తే ఆయన ఏదో పెద్ద స్వతంత్ర సమరయోధుడైనట్లు, ఉద్యమకారుడైనట్లు, అట్లీస్ట్ ఆ ప్రత్యేక హోదా కోసం ఆయన పోరాడి జైలుకు వెళ్ళినట్లు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అయితే సంబరాలు చేసుకోవడం జరిగింది. వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది మిథున్ రెడ్డిని జైల్లో వేసింది ఆఫ్టర్ ఆల్ చీప్ లిక్కర్ ఆ కుంభకోణానికి సంబంధించి, ఆ మనీ లాండరింగ్ సంబంధించి ఆయన A4 గా చేర్చి లోపలికేశారు. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళు అంటారు న్యాయం గెలిచింది, రాజ్యాంగం ఇంకా బతికే ఉందని చెప్పి పెద్ద పెద్ద డైలాగులు వేస్తారు. మరి చంద్రబాబు నాయుడు గారు రాజకీయ కక్షలో భాగంగానే మిథున్ రెడ్డిని అరెస్టు చేశారని చెప్పారు కదా, అదే రాజకీయ కక్షలో భాగంగా అయితే మిథున్ రెడ్డికి బెయిల్ వచ్చేదా? లేదా మిథున్ రెడ్డి ఈ లిక్కర్ కుంభకోణంలో భాగస్వామి కాకపోయి ఉంటే 68 రోజులు ఒక సిట్టింగ్ ఎంపీకి బెయిల్ రాకుండా ఆయన్ని రిమాండ్ లో పెట్టడానికి కుదురుతుందా? అంటే వీళ్లకు చట్టం అంటే కూడా గౌరవం లేదు. రాజకీయ కక్షలో భాగంగా అయింటే నిన్నటికి నిన్న గనక ఆపి ఉంటే మళ్ళీ దసరా సెలవులు వచ్చేది, ఇంకొక 10 రోజులు జైల్లో ఉండేవాడు. కానీ ఇది రాజకీయ కక్ష కాదు. ఆంధ్రప్రదేశ్ లో లిక్కర్ కుంభకోణం జరిగింది, ఆ కుంభకోణంలో ఈయన A4 గా ఉన్నాడు, ఆయనకు షరతులతో కూడినటువంటి బెయిల్ అయితే వచ్చింది. ఇది న్యాయశాస్త్రం ఆయనకు కల్పించినటువంటి వెసులుబాటు, అంతేగాని ఆ కేసును కొట్టేనూ లేదు, ఈయన నిర్దోషిగా బయటకును రాలేదు. ఈ సంబరాలు ఎందుకో అర్థం కూడా కావడం లేదు. కాబట్టి దయచేసి ఇక్కడ మీరు ఒకటి గుర్తు పెట్టుకోవాలి, న్యాయం గెలిచింది, ఏ రోజుటికైనా న్యాయం గెలిచేస్తుందంటే కేసు కొట్టేస్తే ఈయన A4 కాదు, ఈయన అన్యాయంగా 68 రోజులు జైల్లో పెట్టారని కనుక తీర్పు వస్తే మీరు అలాంటి కామెంట్స్ చేస్తే అర్థం పర్థం ఉంటుంది. ఆయన సాధారణమైనటువంటి షరతులతో కూడినటువంటి బెయిల్లో బయటకు వస్తే దానికి సంబరాలు చేసుకుంటా ఉంటే నిజంగా వీళ్ళు చదువుకున్నారో లేకపోతే ఇంకేమో మనకైతే అర్థం కావడం లేదు. సో ఆయనకి సాధారణమైనటువంటి షరతులతో కూడినటువంటి బెయిల్ అయితే రావడం జరిగింది. సో ప్రతి సోమవారము శుక్రవారము ఆయన మళ్ళీ విచారణకైతే వెళ్ళవలసి ఉంటుంది. కాబట్టి ఆయన మీద కేసు అయితే కొట్టేలేదు, ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ కుంభకోణం జరగలేదు అనే ఎవరు తీర్పు ఇవ్వలేదు. కాబట్టి ఆ కేసు ఇంకా నడుస్తుంది. ఇంకా దాదాపు 6 డజన్కు పైన ఆ లిక్కర్ కుంభకోణానికి సంబంధించి లోపలే ఉన్నారు. కాబట్టి అత్యుత్సాహంగా సంబరాలు చేయొద్దండి. సో ఏ క్షణానైనా కూడా ఆయన బెయిల్ రద్దవచ్చు, మళ్ళీ కూడా జైలుకు వెళ్ళవచ్చు. ఎందుకంటే ఆయనకి ఇచ్చింది షరతులతో కూడినటువంటి బెయిల్ మాత్రమే అని చెప్పి గుర్తుపెట్టుకోండి. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.